ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గల్లీలో దయాలకు చెప్పినట్టుగా ఢిల్లీ వెళ్ళి వేదాలు వర్ణిస్తూ ఉంటే ఇవాళ ప్రజలు అతన్ని చీకొట్టే పరిస్థితి. చీకొట్టినప్పటికి కూడా అతను వేదాలు వర్ణిస్తూ ఉంటే, దయాలు వేదాలు వర్ణించినట్టుగా వర్ణిస్తూ ఉంటే అందరూ తెలుగు ప్రజలు విస్మయానికి గురవుతున్న పరిస్థితులు మనందరం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు నువ్వు జరిగిన మర్డర్లన్నిటికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ఒక డాక్టర్ దళిత డాక్టర్ సుధాకర్ పైన, అదేవిధంగా మరి రమ్య గుంటూరు నడిబొడ్డున రమ్య మర్డర్ పైన నువ్వు ఏం పీకావు ఆ రోజు ముఖ్యమంత్రి గాని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ ఒకటే మీకు చూపిస్తా ఉన్నా, ఆ రోజు చంద్రయ్యని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ గ్రామంలో నాయకత్వం నిర్వహిస్తున్నటువంటి చంద్రయ్యని ఒక ఎంపీపీ ఒక గ్రామ సర్పంచి పీక కోస్తా ఉన్న రోజు నువ్వేమైపోయావు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు బుల్లయ్య యాదవ్ జాలయ్యని ఆ రోజు నంద్యాల దగ్గర నువ్వు చంపినప్పుడు నడి రోడ్డు మీద ఏమైపోయావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు ఒక వ్యక్తిగత గొడవల మీద, ఒక ముస్లిం సోదరుల్లో వ్యక్తిగత గొడవల పైన వారిద్దరూ నేరానికి పాల్పడితే నువ్వు వినుకొండ వస్తావు. వినుకొండ వచ్చే రూటు గుంటూరు నుంచి నరసరావుపేట, వినుకొండ అయితే గుంటూరు జిల్లా చుట్టూ తిరిగి వెళ్తావు, సాయంత్రానికి అక్కడ చేరుకుంటావు. అదేమంటే నేను ఇటు నుంచి వచ్చాను అని చెప్తావు. ఏమయ్యా ఆ రోజు ఒకటే వాహనం ఆగకపోయినా ఆగినట్టుగా నువ్వు నటించి అదే పాడైపోయిన వాహనాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఎలా వాడారు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు మా నాయకుడు Z+ కేటగిరీ నాయకుడు, మరి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు, ఇవాళ నువ్వు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని చెప్తా ఉన్నాం. ఇవాళ నువ్వు పులివెందుల ఎమ్మెల్యేకే మేము ఇవాళ ఎస్కాట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చాం. అయినా అప్పటికి కూడా నువ్వు దాన్ని ప్రభుత్వంపై బురద జల్లే విధంగా నువ్వు ఎమ్మెల్సీ నీ అనుచరుడు అప్పిరెడ్డి వాహనాలు ఎక్కడానికి, గుంటూరు నాశనానికి నాంది పలికినటువంటి వ్యక్తి, గుంటూరు జిల్లా నాశనానికి నాంది పలికినటువంటి అప్పిరెడ్డి వాహనాన్ని ఎక్కడానికి, గుంటూరు రౌడీ షీటర్ అప్పిరెడ్డి నాయకత్వంలో నువ్వు వాహనం ఎక్కడానికి మాత్రమే అదొక పెద్ద బూటకాన్ని సృష్టించి నువ్వు ఆ వాహనం ఎక్కి చిలకలూరుపేట వెళ్తావు. చిలకలూరుపేటలో దండం పెడితే కనీసం నీకు నలుగురు కూడా ఎదురు దండం పెట్టలేనటువంటి పరిస్థితి. అదే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేసినా కానీ వేల మంది చిలకలూరుపేటలో వచ్చిన పరిస్థితులను నువ్వు మర్చిపోయావా? 5 గంటల సేపు చిలకలూరుపేట అదే ఎన్ఆర్టీ సెంటర్లో ఆపిన పరిస్థితులను మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? నీ ప్రభుత్వమే ఉంది, నీ ఎస్పీ రెడ్డే ఉన్నాడు. ఆ ఎస్పీ రెడ్డిని కూడా కొట్టి వాహనాన్ని ఆపి మా నాయకుడిని మేము రక్షించుకున్న పరిస్థితులు చూసాం. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈరోజు అక్కడికి వెళ్ళి నీకు పొరుగు రిప్లై దండం పెట్టే లేనటువంటి పరిస్థితులు కూడా చూసాం. అక్కడికి వెళ్ళావు, వినుకొండలో నువ్వు పరామర్శకు వెళ్ళావా? నీ పాత ప్రభుత్వ పథకాలు వివరించడానికి వెళ్ళావా జగన్ రెడ్డి? ఆ రోజు నీకు 15,000 ఇచ్చా, నీకు 15,000 ఇచ్చా, నువ్వు పరామర్శించడానికి వెళ్ళి నీకు నేను ధైర్యంగా ఉండాల్సిందని చెప్పాల్సింది పోయి నేను నీకు 15,000 ఇచ్చా, నీకు 15,000 ఇచ్చా, నీకు 15,000 ఇచ్చా, నువ్వు నా మద్దతు తెలుపని అడుక్కునే దయనీయ పరిస్థితుల్లో ఉన్నావంటే జగన్ రెడ్డి నీ బతుకేంటో నువ్వే తెలుసుకో. తర్వాత మీడియా ముందుకు వచ్చావు, ఏదో మాట్లాడాలనుకున్నా చెప్పాలనుకున్నా మీరు డిస్టర్బ్ చేయబాకండి ఇట్లా మెంటల్ వేషాలు వేస్తా ఉన్నావు. ఏళ్ళు చూపించి మైండ్ని గిల్లుకుంటా అటు వేణుగోపాల్ రెడ్డి గారిని ఇటు మాజీ ఎమ్మెల్యేని ఇట్టా అంటా ఉన్నావు.
నీ సైకో జగన్ రెడ్డి, నువ్వు స్క్రిప్ట్ ఆ రోజు పీకే రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకొని టైంలో వాచ్ రికార్డింగ్ వీడియోలు రిలీజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల ముందుకు వస్తే ఒక బఫూన్ అని మనందరం చూస్తూ ఉన్నాం. అదే పరిస్థితిని ఇవాళ కూడా అతను రిపీట్ చేశాడు. మీడియా వాళ్ళు ఒక క్వశ్చన్ వేస్తే మీకు నమస్కారం, నేను భోజనానికి టైం అవుతా ఉంది, వెళ్ళిపోవాలని చెప్తా ఉన్న పరిస్థితులు మనందరం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మీరు ఈ వీడియోని గమనిస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భోజనానికి టైం అవుతా ఉంది, వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నాడు. అంటే నీకు రికార్డింగ్ వీడియోలు తప్పితే ప్రజల ముందు మాట్లాడే లేనటువంటి దయనీయ స్థితిలో ఇవాళ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఉన్నాడు. అదేవిధంగా ఇవాళ అమరావతిపై బురద జల్లటానికి మాత్రమే నువ్వు ఢిల్లీ వెళ్ళావు. 15,000 కోట్ల రూపాయలు నీ నారా చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా తీసుకొచ్చారు. మమ్మల్ని గెలిపించిన 16 మంది ఎంపీలు మా ఉమ్మడి అభ్యర్థులతో కలిపి 21. ఆ రోజు నీకు 20 మాకన్నా ఎక్కువ మంది ఎంపీలని ఇచ్చినా నువ్వు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నావు, గుడ్డు తీసుకొస్తా అన్నావు. నువ్వు ఇవాళ ఏ రోజు ఏ ఒక్కటి తీసుకొచ్చావు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ మాకు ఇచ్చిన మ్యాండేట్ తర్వాత నెల రోజుల్లోనే మేము 15,000 కోట్లు తీసుకొచ్చాం. అమరావతికి నిధులు తీసుకొచ్చాం, పోలవరం ప్రాజెక్టుకి నిధులను తీసుకొచ్చాం, మేము 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చాం. నెలకి ఒక నెల గడవంగానే మేము నెలలో ఏ డేట్లో ఏం చేశామో చెప్పి మేము క్యాలెండర్ రిలీజ్ చేసిన పరిస్థితి. జాబ్ క్యాలెండర్ల మీద మొదటి సంతకం, నిరుద్యోగుల కోసం మొదటి సంతకం పెట్టిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు. నువ్వు నిరుద్యోగులు దగా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఆలోచించుకోకుండా జగన్ రెడ్డి నువ్వు ఇవాళ ఢిల్లీలో ధర్నా చేస్తా అన్నావు. ఒక గల్లీ లీడర్ ఢిల్లీలో దయాలు వేదాలు వర్లించినట్టు వర్లిస్తూ ఉంటే ఇవాళ పేదలందరూ కూడా బజార్ను పడదేయటానికే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశాడని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా నాయకుడు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పారు, జగన్ నువ్వు ఏ రోజు బయటకు వస్తే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోట్ల నష్టపోతారని. అదే కనపడతా ఉంది. ఇవాళ 15,000 కోట్లు కేంద్రం రిలీజ్ చేయగానే నువ్వు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశావంటే ఇది ఆంధ్రప్రదేశ్ ముంచటానికా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంత దౌర్భాగ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నీ దౌర్భాగ్య ప్రభుత్వ హయాంలో ఒక దళిత డాక్టర్ని నడి రోడ్డు మీద కట్టేసి ఆటోలో తీసుకెళ్ళావా లేదా? నువ్వు అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ అనంతబాబుని దళితుడైనటువంటి డ్రైవర్ని నువ్వు చంపేసి డోర్ డెలివరీ చేసావా లేదా? ఆ రోజు నువ్వు పరామర్శించలేదే, ఆ రోజు సుధాకర్ నువ్వు పరామర్శించలేదే, ఆ రోజు చంద్రయ్య నువ్వు పరామర్శించలేదే, ఆ రోజు బుల్లయ్య యాదవ్ నువ్వు పరామర్శించలేదే. మరి ఇవాళ వినుకొండ ఎందుకు వెళ్ళావు? ప్రభుత్వం వచ్చి కనీసం 50 రోజులు కాకముందే నువ్వు వినుకొండ ఎందుకు వెళ్ళావని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు పరామర్శించడానికి వెళ్తే వీళ్ళందరినీ కూడా నువ్వు పరామర్శించాలి కదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒక్కటే, మరి గుంటూరులో నడి రోడ్డున ఆగస్టు 15న నీకు కోటవీటి దూరంలో తాడేపల్లి ప్యాలెస్కి కోటవీటి దూరంలో ఉన్నటువంటి మణి హోటల్ సెంటర్ బస్టాండ్ సెంటర్లో నువ్వు రమ్య హత్య జరిగితే నువ్వు ఆగస్టు 15న ఎందుకు పరామర్శించలా? ఆ రోజు పరామర్శించడానికి వచ్చిన మా నాయకుడు నారా లోకేష్ బాబుని ఎందుకు అరెస్ట్ చేసావు? ఆ రోజు విజయారావు ఎస్పీ విజయారావు విషయాలు కొన్ని దొంగలు ఇద్దరు కూడా కలిసి మా నాయకుడిని పత్తిపాడు పోలీస్ స్టేషన్లో పెట్టిన పరిస్థితులు మేము మర్చిపోతావా? మరి ఇంతమంది దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి నువ్వు, ఇంత దారుణాలు చేసినటువంటి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయటం హాస్యాస్పదంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా నువ్వు ప్రతి జిల్లాలో నువ్వు వెళ్ళినప్పుడు ఒక ప్యాలెస్ ఉండాలని చెప్పి ఆ బెంగళూరు ప్యాలెస్లు, హైదరాబాద్ ప్యాలెస్లు, తాడేపల్లి ప్యాలెస్, మరి ప్రతి జిల్లాలో విడిపోయిన 23 జిల్లాల్లో నీ ప్యాలెస్లు అన్యాయంగా ఆక్రమంగా పేదల భూముల్లో దళితుల భూముల్లో ఆక్రమించి నువ్వు ప్యాలెస్లు కట్టుకుంటే
ఎవరు చూస్తా ఊరుకుంటారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన నీ అనుచరులు, నీ పార్టీ నాయకులు, నీ కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి మా కార్యాలయంపై దాడి చేస్తే ఆ రోజు మమ్మల్ని ఎందుకు నువ్వు పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు ఎంతమందికి దెబ్బలు తగిలినాయో జగన్మోహన్ రెడ్డి? సుమారు 10 కార్లు ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయం మొత్తం ధ్వంసం చేశారు. అన్న నందమూరి రామారావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన పరిస్థితుల్లో మేము మర్చిపోతామా? పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి వ్యక్తుల్ని కాళ్ళు చేతులు ఎరగొట్టినటువంటి పరిస్థితులు, తలకాయలు పగలగొట్టినటువంటి పరిస్థితులు మేము మర్చిపోతామా? జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయాలకి, ఇంత అరాచకాలకు పాల్పడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇవాళ ఢిల్లీలో ధర్నా చేయటం, రికార్డు వీడియోలు రిలీజ్ చేయటం ఎంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టమే చేకూర్చిద్ది. నువ్వు ఏ రోజు మీడియా ముందుకు వచ్చినా సరే, ఏ రోజు రోడ్డు మీదకి వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, దయచేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అతను బయటికి వచ్చినా కూడా ప్రజలు మద్దతు తెలియజేస్తే ఆ రోజు నుంచి మనమే నష్టపోతాం వ్యక్తిగతంగా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా.